సమ్మర్ వచ్చిందంటే చాలు మన బాడీలో వేడి విపరీతంగా తిరిగిపోతూ ఉంటుంది. కొంతమందిలో అయితే మోషన్ టైట్గా అవ్వడము, యూరిన్లో మంట రావడం వంటి సమస్యలు కూడా చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు. మరి వీటన్నిటికీ సమాధానంగా ఈరోజు నేను మీకు ఒక మంచి ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి అనమాట. మరి ఆలస్యం చేయకుండా మనం రెసిపీని స్టార్ట్ చేసేసుకుందాం. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బార్లీ అన్నమాట. బార్లీ వేసవికాలంలో మనం వాడడం వల్ల బాడీలో కూలింగ్ ఇవ్వడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అలాగే దీంతో పాటు నేను సగ్గుబియ్యం కూడా తీసుకున్నాను. సగ్గుబియ్యం కూడా ఇది కూలింగ్ ఏజెంటే. దీంతో కూడా చాలా రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్నమాట. నేను బార్లీని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. అలానే సగ్గుబియ్యము ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను అనమాట. క్వాంటిటీస్ చెప్తున్నాను చూడండి. ఈ కప్పుతో నేను సగం బార్లీ తీసుకున్నాను. మిగిలిన సగం వచ్చేసి సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యంని 1 గంట ముందు మాత్రమే నానబెట్టుకున్నాను అనమాట. బార్లీని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. సగ్గుబియ్యంని 1 గంట ముందు నానబెట్టుకున్నాను. వీటితో పాటు ఇక్కడ నేను తీసుకున్నది ఎర్ర కందిపప్పును తీసుకున్నానండి. ఎర్ర కందిపప్పుకు బదులుగా మీరు పెసరపప్పు వాడుకోవచ్చు, లేదంటే నార్మల్ కందిపప్పు కూడా వాడుకోవచ్చు. ఎర్ర కందిపప్పును నేను 1 కప్పు వరకు తీసుకున్నాను. బార్లీ సగ్గుబియ్యము 2 కలిపి 1 కప్పు తీసుకున్నాను. ఎర్ర కందిపప్పు టోటల్ గా 1 కప్పు తీసుకున్నాను. ఇవి మొత్తం కలిపి మనకి 2 కప్పుల క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక స్టీల్ కుక్కర్ని తీసుకొని దానిలోకి నేను ముందుగా నానబెట్టుకున్నటువంటి బార్లీ, సగ్గుబియ్యము, అలానే ఎర్ర కందిపప్పును కూడా అన్ని ఒక్కొక్కటిగా నేను కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. 1 పాట్ రెసిపీ అన్నమాట. చక్కగా క్విక్ గా అయిపోతుంది. మీకు నానబెట్టుకొని పెట్టుకున్నారంటే మీకు ఒక 10 to 15 మినిట్స్ లో రెసిపీ అయితే మీకు రెడీ అయిపోతుంది. ఇటువంటి రెసిపీస్ మీరు ఈ సమ్మర్ లో పిల్లలకు చేసి పెట్టారంటే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవడంతో పాటు శరీరంలో వాళ్ళకి నీరసం రాకుండా చక్కగా ఎనర్జెటిక్ గా ఉంటారు. అలానే ఎండాకాలంలో వచ్చే సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. సమస్య వచ్చే కన్నా ముందే మనము వారానికి ఒకసారి ఇలాంటి రెసిపీస్ కనుక మనం చేసి పెట్టామంటే మన ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నానబెట్టుకున్నటువంటి బార్లీ, సగ్గుబియ్యము, ఎర్ర కందిపప్పుతో పాటుగా 1 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. 1 అంగుళం అల్లం ముక్కను సన్నగా కట్ చేసుకున్నాను, అది కూడా వేసేసుకున్నాను. 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, అలానే 1 మీడియం సైజ్ టమాటోను కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. టేస్ట్కి తగినట్టుగా ఉప్పును కూడా కల్లుప్పుని యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత 1 స్పూన్ వరకు నేను ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి ఉడకడానికి కొలత ప్రకారం మనం నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇదే కప్పుతో మనము బార్లీ, సగ్గుబియ్యము, కందిపప్పుని కొలుచుకున్నాం కనుక దానికి తగ్గట్టుగా నేను నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని 2 కప్పులు అంటే బార్లీ, సగ్గుబియ్యము, కందిపప్పు కలిపి 2 కప్పులు తీసుకున్నాం కనుక నేను ఇక్కడ 5 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాల్సినటువంటి కన్సిస్టెన్సీని బట్టి 4 కప్పుల నుంచి 6 కప్పుల వరకు నీళ్ళను యాడ్ చేసుకోవచ్చు. చిక్కగా కావాలనుకుంటే 4 కప్పులు, కాస్త లూజుగా కావాలి అనుకుంటే 6 కప్పుల వరకు నీళ్ళను యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 కప్పుల వరకు నీళ్ళను యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫైనల్ గా మనం యాడ్ చేసుకోవాల్సినటువంటి ఇంగ్రీడియంట్ వచ్చేసి నేనైతే ఇక్కడ మిరియాలు తీసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. కాస్త ఘాటుగా హెల్దీగా కావాలి అనుకుంటే మిరియాలని యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. మిరియాలని జస్ట్ నేను క్రష్ చేసుకుంటున్నాను అంతే అండి. అంటే ఆ మిరియాలని కాస్త ముక్కలుగా చేసుకుని వీటిని కూడా ఈ కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను అనమాట. మిరియాల వల్ల కూడా మనకి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ సమ్మర్లో మిరియాలను వాడుకుంటే వేడి చేస్తుందని చాలా మంది భావిస్తూ ఉంటారు, కానీ అది అపోహ మాత్రమే. సరైన క్వాంటిటీలో తీసుకుంటే మనకి ఏమీ కాదండి, వేడి చేయదు. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి చక్కగా స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలన్నమాట. 6 విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న కడాయిలోకి
నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యితో పాటు కొద్దిగా కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే పూర్తిగా నెయ్యితో కూడా మీరు ఈ ప్రాసెస్ని తాలింపుని చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఇక్కడ జీడిపప్పుని కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే తినేటప్పుడు క్రంచీగా తగులుతుంటే బాగుంటాయి కదా. కాస్త జీడిపప్పు కలర్ వస్తున్నాయి అనుకున్నప్పుడు దీనిలోకి ఒక 2-3 ఎండుమిర్చి, అలానే కాస్త జీలకర్రతో పాటుగా నేను ఇక్కడ పచ్చి కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఈ తాలింపు ప్రాసెస్ అనేది సేమే ఉంటుంది కదా. ఫైనల్గా నేను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు విత్తనాలను కూడా వేసుకుంటున్నానండి. తాలింపు అనేది మీకు నచ్చినట్టుగా మీరు వేసుకోవచ్చు. చక్కగా ఈ పప్పులు, జీడిపప్పు, ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా చక్కగా దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ బార్లీ, సగ్గుబియ్యం, ఎర్ర కందిపప్పు మిక్చర్లోకి చక్కగా యాడ్ చేసుకోవడమే. చూడండి, ఉడికించిన తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంది. బాగా వేడిగా ఉంది కనుక కాస్త రన్నీగా ఉంది, కాస్త చల్లబడింది అనుకోండి చిక్కబడిపోతుంది. ఫైనల్గా పైనుంచి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. అలానే మనం వేసుకున్నటువంటి తాలింపును కూడా పైనుంచి వేసేసుకుంటున్నాను అనమాట. చక్కగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి బార్లీ సగ్గుబియ్యం కిచిడి అనుకోండి, పొంగల్ అనుకోండి, ఏదైనా పర్లేదు, చక్కగా హెల్దీ రెసిపీ అయితే మనం ప్రిపేర్ చేసేస్తున్నాము. దీన్ని నేను ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. దీన్ని సర్వ్ చేసుకునేటప్పుడు మీకు సైడ్ డిష్గా మీకు నచ్చినటువంటి ఫ్రై కానీ, లేదంటే చక్కగా నేనైతే ఇక్కడ బాయిల్డ్ ఆమ్లెట్ వేసుకున్నాను. మీకు నచ్చినటువంటి ఫ్రైస్, పికిల్స్ ఏవైనా పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే మ్యాగీ మసాలా లాంటి ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కూడా దీనిలోకి యాడ్ చేసుకోవచ్చు అండి. బ్రేక్ఫాస్ట్లోకి, డిన్నర్లోకి హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా, ఈరోజు మనం ఎంతో ఈజీగా, టేస్టీగా, హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నటువంటి సగ్గుబియ్యం బార్లీ కిచడి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి. అలానే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.